డీటెయిల్స్ చూస్తే మున్సిపల్ కాలనీలో ఉన్న క్రికెట్ పార్క్ గేట్ ఆర్చ్ను దుండగులు కూల్చివేశారని రాజమహేంద్రి పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆ పార్కులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యం రాత్రులు గంజాయి బ్లేడ్ బ్యాచ్లు పార్కులో సమావేశమవుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారని తెలిపారు. గతంలో ఈ పార్కు కాంపౌండ్ వాల్ లేని పరిస్థితిలో రౌడీ మూకలు నేరుగా పార్కులోకి చొరబడేవారని తెలిపారు. ఆ సంఘటనలు గుర్తించి నాటి మున్సిపల్ కమిషనర్ విజయరామరాజుకు వినతి చేయగా కాంపౌండ్ వాల్కు 75 లక్షలు మంజూరు చేశారు. ఆ నిధులతో పార్కు చుట్టూ గోడ నిర్మాణం జరిగిందని తెలిపారు. ఇక్కడ వాలీబాల్ గ్రౌండ్, అలాగే షటిల్ గ్రౌండ్, అలాగే క్రికెట్ సాయంత్రం 4-5 బ్యాచ్లు ఇక్కడ క్రికెట్ ఆడతారండి. ఇది ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేసి ఇక్కడ అంతా కూడా మన అందరికీ అనుకూలంగా ఉండేలా చేస్తారు. సాయంత్రం 8 తర్వాత కొంతమంది లేట్ బ్యాచ్ వాళ్ళు, గంజాయి బ్యాచ్ వాళ్ళు ఇక్కడ చేరి డిస్టర్బెన్స్ కలెక్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు కంట్రోల్ చేయడానికి మా ఇంటికి సీసీ కెమెరా ఉంది, మా 3 ఇళ్ళ అవతల వాళ్ళకి సీసీ కెమెరా ఉంది, ఈ పక్కన రాజుద్దీని సీసీ కెమెరా ఉంది. సీసీ మరి ఎలక్షన్ అయిన తర్వాత ఈ ప్రెస్ మీట్ కి వచ్చిన అందరికి ఇక్కడ రాజమండ్రి మున్సిపల్ కాలనీలో మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఒక అసోసియేషన్ ఉందండి. గతంలో ఇక్కడ 3 ఎకరాల గ్రౌండ్ ఖాళీ స్థలం కింద ఈ కాలనీకి సంబంధించి వదిలేయటం జరిగింది. ఈ ఖాళీ స్థలంలో అందరూ కూడా ఆవులకి పాలు పిద్దుకుని పొద్దుటే ఇక్కడ తోలేసేవారండి. అలాగే చాలా మంది సాయంత్రం అయ్యేసరికి 8 తర్వాత కొంతమంది ఆకతాయిలు ఇక్కడ మందు పార్టీలు చేసుకోవటం, పలావులు తెచ్చుకుని మందు బాటిల్ తెచ్చుకుని ఇక్కడ అన్ని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇది ఒక ఈ పబ్ లాగా క్లబ్ లాగా ఉపయోగించుకునేవారు, బార్ లాగాన. దీని మీద మనం సరిగా ఒక పకడ్బందీగా దీన్ని అందరికీ ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశంతో అప్పుడు విజయరామరాజు గారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఆయన కమిషనర్గా ఉన్నారు. ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇది ఆల్రెడీ కొంతమంది మున్సిపాలిటీ సంబంధించిన టీచర్స్ ఇదేదో వాళ్ళకి హౌస్ ఫ్లాట్స్ అని చెప్పి అడగడం జరిగింది పూర్వం. అది కోర్టుకు వెళ్ళే రాళ్ళు మరి అని అన్నారు. అది కాదు సార్, ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ గా ఉందంటే మీరు కనుక ఏ కోర్టు డిస్ప్యూట్స్ వచ్చినా దాని మీద ఏ రిస్కులు వచ్చినా మేము భరిస్తామని చెప్పి మీరు కాలనీ లెటర్ మీద రాసి మాకు హామీ ఇస్తే అప్పుడు నేను దాని మీద వర్కౌట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఆదేశానుసార ప్రకారం మేము మున్సిపల్ కాలనీ లెటర్ మీద తాజుద్దీన్ గారు నేను ఇద్దరు కూడా దీనిలో ఏ ప్రాబ్లం వచ్చినా మేమే బాధ్యత వహిస్తామని చెప్పి మేము ఆయనకి బాండ్ కింద కమిషనర్ గారికి రాసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన 75 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ 75 లక్షల రూపాయలతోటి ఈ 3 ఎకరాల గ్రౌండ్ కి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి గ్రిల్స్ పెట్టి ఈ పక్కన ఒక గేట్ అక్కడ ఒక గేట్ పెట్టడం జరిగింది. అంతా బాగా జరిగింది. మన కూడా చైర్మన్ గా మన గండికృష్ణ గారు వచ్చిన తర్వాత ఆయన ఒక జిమ్ ఒకటి ఆ మూలన అక్కడ జిమ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆయన 10 లక్షల ఖరీదు డబ్బు గుడా ద్వారా తీసుకుని
దాన్ని జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రౌండ్ లో రోజు ఉదయం కనీసం ఒక 200 మంది, సాయంత్రం ఒక 200 మంది లేడీస్ జెంట్స్ అందరూ కూడా వాకింగ్ చేస్తారు. రాజమండ్రిలో ప్లెజెంట్ గా ప్రకృతి వాతావరణంలో ఉన్న వాకింగ్ గ్రౌండ్ ఏదైనా ఉందంటే అది మరి మున్సిపల్ కాలనీ గ్రౌండ్ అనే చెప్పి మనం చెప్పాలి. అంతేకాకుండా దీన్ని మాకు ఇక్కడ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయమని చెప్పి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేయమని చెప్పి ఎండి గారు ఇచ్చారు. ఆయన మన గవర్నమెంట్ తరఫు నుంచి అఫీషియల్ గా ఈ గ్రౌండ్ లో మీరు స్పోర్ట్స్ అవి కండక్ట్ చేయండి, దానికి మా షాప్ వాళ్ళు పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి కలెక్టర్కి అడ్రస్ చేస్తూ అక్కడ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన ఎండి గారు లెటర్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయటం, అలాగే ఇక్కడ ఒక వాలీబాల్ కోర్టు, అలాగే షటిల్ కోర్టు, అలాగే క్రికెట్ మీరు సాయంత్రం 5 గంటలకు వస్తే ఒక 4-5 టీంలు ఇక్కడ క్రికెట్లు ఆడుతూ ఉంటాయి. ఒక మూల ఒక్కొక్క క్రికెట్ టీం వచ్చి క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఇక్కడ చాలా ప్లెజెంట్ అయిన వాతావరణంలో ఇక్కడ స్పోర్ట్స్ అలాగే వాకింగ్ చేయటం అన్ని కూడా జరుగుతున్నాయి. మేము రీసెంట్ గా ఇక్కడ ఒక మ్యారేజ్ ఒకటి ఫంక్షన్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళ వల్ల డిస్టర్బెన్స్ జరిగింది. అందువల్ల ఇటువంటి మ్యారేజ్లకు కానీ ఫంక్షన్స్ కానీ ఏటికి కూడా ఈ గ్రౌండ్ ఇవ్వకూడదు, ఓన్లీ స్పోర్ట్స్ కి ఉపయోగించాలని చెప్పి ఒక నోటీస్ బోర్డు పెట్టడం, అలాగే మేము ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టి ఇదంతా తయారైన తర్వాత ఈ ఆవులు అవి రావడం అంతా కంట్రోల్ చేసాం. అలాగే తాగుబోతులు కూడా ఎవరిని రాకుండా ఉండడం చేసాం. మేము బోర్డు ఎట్టిన తర్వాత ఇంకా ఎవరో కూడా నైట్ 8 తర్వాత ఇక్కడికి రావడానికి కానీ అసంఘటిత కార్యక్రమాలు చేయడానికి కానీ వీలు లేదని కూడా నోటీస్ బోర్డు పెట్టి పోలీస్ హెచ్చరిక కూడా పెట్టడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఎవరైతే బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఉన్నారో వాళ్ళు ఈ ఎలక్షన్ మారింది, ఇప్పుడు దీన్ని మనం ఏదోలా డిస్టర్బెన్స్ చేయాలి, మనం రానవట్లేదు కాబట్టి అని చెప్పి అక్కడ బోర్డు ఆర్చ్ ఉన్నది, అక్కడ ఆ గేట్ దగ్గర ఆర్చ్ పెట్టాం, మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి. ఆ ఆర్చిని పడగొట్టేసేసి చాలా తెలివితేటలుగా ఇది తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పి ఇప్పుడు వాళ్ళ మీదకి నెట్టేయడానికి చుట్టూ జెండాలు కట్టారండి. మొత్తం గ్రౌండ్ అంతా కట్టారు. ఈ ఆర్చి ఉన్నది మీరు చూసే ఉంటారు, గతంలో మీరు తీసారా? ఆర్చి పెట్టాం అప్పుడు, అది ఓపెనింగ్ ఇది. ఆ కిందదేమో ఇది మీరు వచ్చినప్పుడు చూసారు కదా, కిందదేమో పడగొట్టారు. మొత్తం ఆర్చి అంతా కూడా పడగొట్టేసేసి చాలా తెలివితేటలుగా ఈ జెండాలన్నీ కట్టించడం జరిగింది. ఇప్పుడు ఈ విషయం మీద నిన్న సాయంత్రం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు 3 టౌన్ సిఐ గారికి కంప్లైంట్ రాసి ఇవ్వడం జరిగింది. ఆయన చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఆయన చెప్పింది ఏంటంటే ఎవరైతే పడగొట్టారో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేత కట్టిస్తాను, మీరు మాత్రం వర్రీ కావద్దని చెప్పి ఆయన స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటం జరిగింది. మరి అంతేకాకుండా నైట్ 8 తర్వాత ఎవరైతే ఇక్కడ గంజాయి దందా కానీ లేకపోతే వేరే యాక్టివిటీస్ కానీ చేస్తున్నారో వాళ్ళందరి మీద ఈ గంజాయి కేసు అలాగే రౌడీ షీట్లు అన్ని పెట్టి వాళ్ళందరినీ కూడా పకడ్బందీగా కంట్రోల్ చేస్తాం. వాళ్ళు ఉన్నప్పుడు మీరు చూసి మాకు ఒక కాల్ చేయండి, ఫోన్ కాల్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఎవరైతే రాజమండ్రిలో ఈ బ్లేడ్ బ్యాచ్ కానీ గంజాయి బ్యాచ్ కానీ వీళ్ళందరూ కూడా కొన్ని పార్కుల్ని స్థావరంగా చేసుకుని రాజమండ్రి సిటీలో ఎక్కడైతే పార్కులుండి నైట్ 8 తర్వాత వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అనుకూలంగా ఉంటుందో అటువంటి చోట్ల ఈ గంజాయి బ్యాచ్ అలాగే ఈ బ్లేడ్ బ్యాచ్ వారి యొక్క తతంగాలు ఎన్ని కూడా చేస్తారు. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళ ఈ కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఈ గంజాయి బ్యాచ్ని కానీ ఈ బ్లేడ్ బ్యాచ్ని కానీ కంట్రోల్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసిన నేను ఈ మున్సిపల్ లో నా 13 ఏళ్ల వయసప్పుడు నా ఇల్లు కొనుక్కుని వచ్చాడు. 1967లో వచ్చాడు. అదేనండి, అంతకంటే ఏం లేదండి. ఈ కాలనీ గురించి చెప్తున్నాను సార్. 1967లో వచ్చామండి. ఇక్కడ విభిన్న చిన్న కాస్మోపాలిటన్ ఏరియా అండి ఇది. అన్ని మతస్థులు ఉంటారండి, అన్ని కులాల వాళ్ళు ఉంటారండి. ఇక్కడ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అన్ని తారతమ్యం లేదండి, ఎవరైనా అందరూ సమానమేనండి. ఇక్కడ ఎప్పుడు మతపరంగా కానీ కులపరంగా కానీ రాజకీయ పక్షాల పరంగా కానీ ఎవరు ఎక్కడా గొడవలు పడలేదండి. ఏ పార్టీలకు ఎవరు అలా చేసుకున్నా ఇదేనండి. అది నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏం జరిగిందో అది
దిగ్గు తేల్చి దాన్ని సరైన మార్గంలో పెట్టాలని పత్రికా విలేకరులు కూడా మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం.